వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ నాసా వ్యోమగామి విల్మోర్లు గత 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వారిని భూమికి తిరిగి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పటికే ఫలించాయి. ఉదయం భూమిపై వారు అడుగు పెట్టనున్నారు. సునీత బుచ్లతో పాటు అమెరికా, రష్యాలకు చెందిన మరో 2 వ్యోమగాములు కలిసి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్రాఫ్ట్ లో బయలుదేరారు. వీరి రెస్క్యూ కోసం నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ 10 మిషన్ ను చేపట్టి వారిని తిరిగి భూమి మీదకు చేర్చారు. ఈ సందర్భంగా మరో సేఫ్ ల్యాండింగ్ నిర్వహించిన స్పేస్ ఎక్స్, నాసా బృందాలకు ఎలాన్ మాస్క్ అభినందనలు తెలిపారు. సునీత బుచ్లను తీసుకువచ్చేందుకు మరో వ్యోమ నౌకను పంపిస్తామని బైడెన్ కు ఆఫర్ ఇచ్చామని, రాజకీయ కారణాలతో ఆయన తిరస్కరించారని మాస్క్ ఆరోపించారు. తమ ఆఫర్ కు బైడెన్ అంగీకారం తెలిపి ఉంటే వ్యోమగాములు ఇంతకాలం ఐఎస్ఎస్ లోనే ఉండిపోయే అవకాశం ఉండేది కాదని అన్నారు. ఏదేమైనా సునీత, బుచ్, విల్మోర్లు క్షేమంగా భూమికి తిరిగి రావడం సంతోషకరమని మాస్క్ చెప్పారు. వ్యోమగాములను వెనక్కి తీసుకువచ్చే ఆపరేషన్లో పాలు పంచుకున్న నాసా, స్పేస్ ఎక్స్ సిబ్బందికి మాస్క్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు.